ధనుసు రాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజభుజ్యం 5, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు లగ్న చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చస్థితి చేత, రాహుకేతులు తృతీయ నవమ స్థానంలో ఉండట చేతను అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగంలోనూ తమ జీవితంలో విలువ పెరుగుతుంది. అధికార వర్గంతో మీ సమన్వయం బాగా కార్యదక్ష, సంఘంలో గౌరవం పలుకుబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయదురు, ధైర్య సాహసంలో పెరుగుట, బంధుమిత్రుల ఆదరణ పెరుగును. సంఘంలో మంచి స్థానం, మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తించదరు. మీరు చేయు పనులకు గృహ జీవితంలో నరగోష ఎక్కువ. ఎంత ధన వ్యయానికైనా లెక్క చేయక విజయం సాధిస్తారు. కొంతమందికి ఈ సంవత్సరం 4 శని చేత కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వల్ల ధన వ్యయము, ఆర్థికమైన నష్టం, శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతల మూలంగా ధన వ్యయం, సోదరుల వల్ల ధన నష్టం, ఊహించిన సమస్యలతో ఇరుక్కుమిట్ట, గురుబల వల్ల వాటి నుండి బయటపడేదరు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు అపకారం ఉపకారంగా పరిణమించడం. కుటుంబంలో సమస్యలు, చీకాకు ఇత్యాది సూచనలు. ఈ సంవత్సరం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వారికి ప్రమోషన్స్ తప్పక లభిస్తాయి. మీకు అనుకూలమైన చోటికి బదిలీలు, గృహ నిర్మాణాలు కూడా జరుగుతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొంది జీవితంలో స్థిరత్వం పొందుతారు. వివాహం కానికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, కళాకారులకు కూడా అంతా అనుకూలంగా లాభించును. విద్యార్థులకు గురువారం బాగుండి మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. లాయర్లు మరియు డాక్టర్లు అయ్యే అవకాశం మెండుగా ఉన్నది. వ్యవసాయదారులు కూడా 2 పంటలు అనుకూలంగా లాభించడం చేత దిగుబడి బాగా ఉంటుంది. దానివల్ల ఆదాయం ఇంకా బాగుంటుంది. రుణాలు తీర్చివేస్తారు. రొయ్యలు, చేపల చెరువుల వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. మొత్తం మీద యోచించగా ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు రాహుల వల్ల శనిగ్రహ ప్రభావం అంతగా ఉండదు. జీవన సౌఖ్యం, సాంఘికంగా మానసికంగా ఉత్తేజంతో జీవించగలుగుతారు. కానీ కొంతమేర జాగ్రత్త మాత్రం ఎంతైనా అవసరం సుమా. ఈ రాశి వారికి శనికి శాంతి మరియు రాహు గురునకు జపాలు చేయించేది, శ్రీశైల క్షేత్రంలో జాగరణ చేసిన, లేక ఏదైనా ఒక పాత శివాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన, మెడలో నవరత్నాలు ధరించిన మీకు అనుకూలమైన ఫలి సిద్ధిస్తుంది. ఇది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉన్న రాశి ఫలితం సంక్షిప్తంగా చెప్పబడింది. మీ జాతకాలు కానీ స్థిరంగా ఉన్నట్టయితే అవి మా సంస్థ మా కలిసి మా చేత మొత్తం జాతకం చెప్పించుకోవాల్సి ఉండదు. మీకు ఉన్నతమైన పరిష్కారాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ జన్మజాతకాలు ఉంటే దయచేసి వచ్చి సంప్రదించగలుగుతారు. ఇక